ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అని చెప్పిన సీఎం జగన్ గారు విడుదల చేయకపోవడంపై నీ అభిప్రాయం అన్న? ప్రతి సంవత్సరం కూడా జగన్మోహన్ రెడ్డి 2018 టైంలో పాదయాత్ర సమయంలో ప్రతి ఒక్క నిరుద్యోగులను ఆదుకుంటానని చెప్పి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి అసలు జాబ్ క్యాలెండర్ మాట పక్కన పెడితే అసలు ఈ రాష్ట్రంలో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారో ఆ నిరుద్యోగులు తెలుసుకోవడం కూడా మర్చిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు పేర్లకు మాత్రమే జాబ్ క్యాలెండర్ జాబులు రిలీజ్ చేస్తున్నాం, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 రిలీజ్ చేస్తున్నామని ప్రత్యేక ప్రకటనలు అవుతున్నాయి. కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా రిలీజ్ చేసిన దాఖలు లేవు. అతను వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక గవర్నమెంట్ ఆఫీసర్ కూడా నియమించిన దాఖలు లేవు. ఇదే విషయాన్ని మనం అనేక సార్లు కూడా మాట్లాడినప్పటికీ కూడా ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసే దమ్ము ధైర్యం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి లేదు. ఎందుకయ్యా అంటే నిద్రలేస్తే అతనికి కావాల్సిందంతా పథకాలు, అదేవిధంగా డబ్బులు పంపకం, ఆ డబ్బులు పంచితే చాలు నేను గెలుస్తానని ఒక నమ్మకం తప్పక ఉంది. కానీ ఎలాంటి యువతను కావచ్చు, నిరుద్యోగులను ఆదుకోవాలనే ఒక ఆశా దృక్పథం అతనిలో లేదు. ఎట్టపోరకు అతను చేసే రాజకీయం అంతా కూడా గోండా రాజకీయం, అదేవిధంగా దౌర్జన్య రాజకీయం, అదేవిధంగా డబ్బులు పంచితే ఓట్లేస్తారని చెప్పి అతను అనుకున్నాడు. ఈరోజు 2 సిద్ధం ప్రోగ్రాలు జరిగితే ఆ 2 సిద్ధం ప్రోగ్రాంలో కూడా అతను ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చాడో చెప్పలేకపోతున్నాడు. నేను ఆ పథకం ఇచ్చాను, ఈ పథకం ఇచ్చాను చెప్తున్నాడే కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా అతను ఎంతమంది నిరుద్యోగులు ఇచ్చాడు, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చాడో చెప్పలేని పరిస్థితి. కాబట్టి ఇప్పటికిప్పటికి నోటిఫికేషన్ చెప్పి రీసెంట్గా డిఎస్సి కూడా విడుదల చేశాడు. కానీ అది ఎలక్షన్ కూడా వస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి తెలియదా? కావాలని డ్రామాలు చేస్తూ రాష్ట్రం ఉన్నటువంటి నిరుద్యోగులను మోసం చేయాలనే ఒక ఉద్దేశంతో అతను నడుచుకున్నాడు. ఖచ్చితంగా ఈ యొక్క 2024 ఎలక్షన్లో అతనికి ప్రతి నిరుద్యోగి కూడా బుద్ధి చెప్తాడని చెప్పి తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో పెట్టుబడులు రాకపోగా కంపెనీలు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నాయి. యువత ఉద్యోగాలు రాక ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్తున్నారు. దీనిపై నీ అభిప్రాయం? ఈ రాష్ట్రంలో ఈ యొక్క రీసెంట్గా ఉన్నటువంటి నివేదికల ఆధారంగా మరో శ్రీలంక అవుతా అని చెప్పి సాక్షాత్తు మీడియా తెలియజేస్తుంది. ఎందుకయ్యా అంటే ఈ రాష్ట్రం అప్పుల పేరిట కుప్పులో మునిగిపోయి ఉంది. ఎందుకయ్యా అంటే ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ యొక్క ఉన్నటువంటి ఉదాహరణకి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కావచ్చు, డిగ్రీ స్టూడెంట్స్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఎవరు కూడా సరైన టైంలో ఒక అడ్మిషన్లు వేయక ఎంతోమంది విద్యార్థులు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నాడు. అదేవిధంగా ఇక్కడ జాబులే లేకుండా కారణంగా ఎవరు కూడా బతుకుతెరి కోసం ఈ యొక్క రాష్ట్రాన్ని వదిలిపెట్టి బయట రాష్ట్రాలకు, విదేశాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. జగన్మోహన్ రెడ్డి ఈసారి ఖచ్చితంగా కూడా ప్రతి నిరుద్యోగులు, ప్రతి ఒక్క ఇక్కడి నుంచి వెళ్ళి వలసగా ఉన్నటువంటి యువత అందరూ కూడా మేల్కొని ఈ సంవత్సరం మీకు ఎలక్షన్లో తగిన బుద్ధి చెబుతారని చెప్పి సాక్షాత్ అది మీకే తెలుసు, మీరే ఓడిపోతారని చెప్పి మొన్న చెప్పడం జరిగింది. కనుక ఇప్పటికైనా నిరుద్యోగులను మోసం చేయకుండా మీ యొక్క ప్రశ్నలు ఏదైతే ఆ కళ్ళుపోని మాటలు చెప్పి నేను ఉన్నా అని చెప్పి విద్యార్థులను మోసగించినటువంటి జగన్మోహన్ రెడ్డి 2024 నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం, మీరు ఓడిపోవడం తథ్యమని చెప్పి ఈరోజు తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేసి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పడం జరిగింది. ఇంతవరకు ఆయన జాబ్ క్యాలెండర్ ఉద్యోగాలు వదలడం లేదు. దీనిపై నీ అభిప్రాయం? చెప్పింది చేస్తా, ప్రతి విషయాన్ని చెప్పుకుంటూ చేస్తా, ప్రతి ఇయర్ జాబ్ క్యాలెండర్ వదులుతా అని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కానీ వారు ఏ ఇయర్ కూడా డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి డిస్కషన్ లేదు. ఎన్నికల ముందుగా 6100 పోస్టులు ఇస్తానని చెప్పారు. ఈ విధంగా చాలాసార్లు చెప్పారు. నారాయణ గారు 8000 పోస్టులు ఉన్నాయని ఒకసారి చెప్పారు, తర్వాత 6000 పోస్టులు ఉన్నాయని ఒకసారి చెప్పారు, 12000 పోస్టులు ఒకసారి అని చెప్పారు. కానీ ఏది మాట మీద నిలకడగలేదు. లాస్ట్ చివరికి ఏమో 6100 పోస్టులు అని చెప్పారు. ఇప్పటివరకు ఏం ఇన్ఫర్మేషన్ అంటూ ఏమీ లేదు. 117 జీవో ప్రకారము వ్యాయామ ఉపాధ్యాయులకి 1400 పోస్టులు పైగా రావాలి. కానీ ఇప్పుడు ఇచ్చిన పోస్టులు 667 ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చిన తర్వాత 300 పోస్ట్స్ అబో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ పోస్టులు ఎంత మటుకు అమలు అవుతాయని ఇంకా క్లారిటీ లేదు ప్రతి ఒక్కరికి కూడా. 117 జీవో ప్రకారం మనకు 1400 పోస్టులు కావాలి. మన పోస్టులలో కూడా ఎగ్జిట్ వాళ్ళకి, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి కన్వర్ట్ చేశారంట. ఆ జీవో ఉందో లేదో అయితే మనకు తెలియదు. తీవ్ర అన్యాయంగా గురి అవుతున్నాం వ్యాయామ ఉపాధ్యాయులు. ఎన్నో సంవత్సరాల నుంచి కోచింగ్ తీసుకుంటున్నారు. ఉపాధి కలగక పక్క రాష్ట్రాలకు వెళ్ళి చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ జీవనాన్ని సాగిస్తున్నారు. ఇప్పుడు మన రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కంపెనీలు ఏం రాకపోగా ఉన్న కంపెనీలే ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్ళిపోయాయి. దీనిపై నీ అభిప్రాయం? కొన్ని ప్రైవేట్ కంపెనీలు రావడం వలన ఏదో గవర్నమెంట్ జాబ్ రాని పక్షాన వాటిలో ప్రైవేట్ చేసుకుంటూ వచ్చిన జీతం చాలని జీవనాన్ని సాగించడం జరుగుతుంది. కానీ అటువంటి అవకాశాలు కూడా లేకుండా వెళ్ళింది. ఇప్పుడు రాబోయే 2024 ఎన్నికల్లో సరైన నోటిఫికేషన్లు ఉద్యోగాలు వదలకపోతే రాబోయే ఎన్నికల్లో మీరు ఎలాంటి బుద్ధి చెప్తారు జగన్మోహన్ రెడ్డికి? జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అనే ప్రోగ్రామ్ని
ఏర్పాటు చేశారు. అదే సిద్ధం ప్రోగ్రాంతో నిరుద్యోగులు సిద్ధమై కదిలి వస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో సిద్ధంగా మేము చూపిస్తాం మా ఓటు హక్కుతో మీకు. ప్రతి సంవత్సరం జగన్మోహన్ రెడ్డి నేను అధికారంలోకి వస్తే జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ప్రతి సంవత్సరం 1,00,000, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఒక్క సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ వదలకపోవడంతో విద్యార్థులుగా నీ అభిప్రాయం? మేము టీచర్కు పోస్టుకు ప్రిపేర్ అవుతున్నాము. 2019 ప్రచారంలో అయితే జగన్మోహన్ రెడ్డి 23,000 పోస్టులు వదులుతామన్నాడు, టీచర్ పోస్టులు. ఆ ఉద్దేశంతోనే నేను ఆ రోజు నుంచి కోచింగ్ తీసుకోవడం జరిగింది. ఇంతవరకు 23,000 పోస్టులు కదా, కనీసం ఒక 10,000 పోస్టులు కూడా ఇడుస్తాడని మేము అనుకున్నాము. 6,100 పోస్టులు ఇడ్చడం వల్ల ఆ 6,100 పోస్టులలో కూడా మేము ఫిజికల్ ఎడ్యుకేషన్కు ప్రిపేర్ అవుతున్నాము. మా పోస్టులు తీసి ఎస్జిటికి కలపడం జరిగింది. అలా కలపడం రూల్స్ ఉన్నాయో లేవో మాకు తెలియదు, కానీ బొత్స సత్యనారాయణ ఏం చేస్తున్నాడో తెలియదు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కదా, ఆయనకి ఏం మాటలు రావు తెలియదు. కనీసం వ్యాయామ విద్యార్థులు దేనికి ఉపయోగపడతారు, అసలు ఎందుకు టీచర్స్ అనేది అని కూడా తెలియకోకుండా ఆయన బిహేవ్ చేయడము, 6,100 పోస్టులు ఇవ్వడము, ఏదో చిల్లర వేసినట్టు చిల్లర అందరికీ వేయడము కుదరదు కదా. 5 కోట్ల మంది ప్రజలకు 6,100 పోస్టులు వేస్తే ఏ విధంగా వాళ్ళు ఇంతమంది నిరుద్యోగులను ఏ విధంగా భర్తీ చేయాలనుకుంటున్నాడు, అసలు ఏమనుకుంటున్నాడు జగన్ తెలియక అడుగుతున్నాం మేము. ఇప్పుడు మన రాష్ట్రానికి జగన్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఏమైనా కంపెనీలు వచ్చాయా? కంపెనీలు అయితే ఎటువంటి రాలేదు. ఉన్న కంపెనీలు వెళ్ళిపోవడం జరుగుతుంది. అమర్ రాజా కంపెనీ కానీ, కియా కంపెనీలు కానీ, దాంట్లో షేర్లు జగన్ కంపెనీలకు షేర్లు కాకుండా జగన్ షేర్లు ఎక్కువ అడగడం వల్ల వాళ్ళు కూడా తరలి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మేము పీజీలు చేసినారు, డిగ్రీలు చేసినారు, ఇంటర్ చేసినారు, 10th ఇల్లు చేసినారు, కనీసం జాబులు లేను. నువ్వు ఎలాగో నోటిఫికేషన్ ఇచ్చి నువ్వు భర్తీ చేయలేకపోతున్నావు. కనీసం మేము ఆ కంపెనీలోకి వెళ్ళినా మేము మా బతుకుదీరు మేము చూసుకుంటాం కదా. నువ్వు ఆ కంపెనీలను కూడా లేకుండా నువ్వు ఇలా దోలి వేయడం వల్ల ఎంతమంది బాధపడతారు. కనీసం నువ్వు సీఎం అయినావు, మీ డాడీ ఉన్న హయాంలో 50,000 టీచర్ పోస్టులను వదిలినాడు. ఈరోజు నువ్వు కనీసం దాంట్లో సగం కాదు కదా, 15,000 పోస్టులు కూడా నువ్వు వదలలేకపోతున్నావు. నువ్వేం ముఖ్యమంత్రి? ఇప్పుడు వ్యాయామ ఉపాధ్యాయులు ఖచ్చితంగా ప్రతి ఒక్క స్కూల్కి ఉండాలి. 1107 ప్రకారం 1,400 పోస్టులు మాకు కావాలా. అలాంటిది మాకు 300 పైచీలకు ఇచ్చేసి 300 పైచీలకులో కనీసం మాకు వ్యాయామ ఉపాధ్యాయుడు ప్రతి ఒక్క స్కూల్కి కావాలి కదా. అదే ప్రకారము నువ్వు ఆడదాం ఆంధ్ర పెట్టినావు. ఏ ఉద్దేశంతో నువ్వు ఆడదాం ఆంధ్ర పెట్టినావు? నువ్వు మహిళా ఎమ్మెల్యేలతో నువ్వు ఆడుకోవడానికి పెట్టినావా? తెలియడం లేదా నీకు? నీకు ఎటువంటి నేను జగనన్న 1902 చెప్దాం కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమానికి నేను ప్రతిరోజు ఫోన్లు చేస్తున్నాను. నా నెంబర్ కూడా చెప్పినాను, నా ఫార్వర్డ్ కూడా ఇచ్చాను. జగన్కి ఈ వాయిస్ రికార్డింగ్ ఫార్వర్డ్ చేయండి, మేము వ్యాయామ ఉపాధ్యాయులు ఇంతమంది ఉన్నాము, మేము ఇట్లా కష్టాలు పడుతున్నాము. ఫస్ట్ వ్యాయామ ఉపాధ్యాయులు లేకుంటే ఇప్పుడు ఎంతమంది టౌన్లలో సూసైడ్ చేసుకోవడం లేదు. ప్రతి స్కూల్లో నందు ఒక వ్యాయామ ఉపాధ్యాయుడు అంటే విద్యార్థికి ఎంత ధైర్యంగా ఉంటుంది. అతను నైతిక విలువలు నేర్పుతాడు. విద్యార్థి అనేది ధైర్యంగా ఎక్కడికైనా పోగలడు. అలాంటిది నువ్వు వ్యాయామ ఉపాధ్యాయులను తక్కువ చేసి ఈరోజు పోస్టులే లేకోకుండా చేసి మా ఉన్న పోస్టులను కూడా ఎస్జిటికి కన్వర్ట్ చేస్తే అట్లా ఎట్లా సాధ్యం అవుతుంది? నువ్వు మహిళా ఎమ్మెల్యేలతో ఆడుదాం ఆంధ్రాలో ఆడుకున్నట్టు కాదు జగన్. మా వ్యాయామ ఉపాధ్యాయులను నువ్వు ఖచ్చితంగా బర్తీ చేయాలనే ఉద్దేశంతో మేము 4.5 సంవత్సరాలుగా మేము కోచింగ్ తీసుకుంటున్నాము. మాకు తక్షణము వ్యాయామ ఉపాధ్యాయుల పోస్టులు పెంచాలని కోరుకుంటున్నాము. ప్రస్తుతం రాబోయే 2024 సార్వత్రిక ఎన్నికల్లో మన రాష్ట్రం బాగుపడాలన్నా, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రావాలన్నా 2024 ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? ఇప్పుడు మన తెలంగాణలో కేసీఆర్కి 2 సంవత్సరాలకు పట్టం కట్టినారు, సీఎం పదవికి ఇచ్చినారు. కానీ ఆయన ఏం చేసినాడు? ఆయన నిరుద్యోగుల వలన ఎంత ఓడిపోయినాడు అనేది ఇప్పుడు తెలుస్తుంది ఆయనకు. ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2 ఇచ్చినాడు, గ్రూప్ 3 ఇచ్చినాడు, కానిస్టేబుల్ చేసినాడు, టీచర్ పోస్టులు ఇచ్చినాడు. అప్పుడు కేసీఆర్ ఇచ్చినాడు, జస్ట్ నోటిఫికేషన్ ఇచ్చి వెళ్ళిపోయినాడు. నువ్వేం చేస్తున్నావు? నువ్వు కేసీఆర్ను ఫాలో అవుతున్నావు. నీ పరిస్థితి కూడా ఇప్పుడు తెలంగాణలో ఏ విధంగా అయితే కేసీఆర్కి జరిగిందో 2024లో కూడా జగన్ పరిస్థితి కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే 2024లో తెలంగాణలో నిరుద్యోగుల వల్లనే కేసీఆర్ ఓడిపోయినాడు, రేవంత్ రెడ్డి సీఎం అయినాడు. ఇప్పుడు నువ్వు కూడా ఇప్పుడు 5 లక్షల మంది ఉన్నాం. మేము 5 లక్షలు ఇంటూ 4 వేసుకో, ఒకటికో ఎన్ని ఓట్లు అవుతాయి నీకు? ఆ ఓట్ల లెక్కన నువ్వు ఖచ్చితంగా 2024లో ఓడిపోయాం. ఖచ్చితంగా జరుగుతుంది, ఇది సాధ్యం. నువ్వు నిరుద్యోగులతోనే ఈ విధంగా నువ్వు బిహేవ్ చేయడం వల్ల నీకు టీచర్లు అంటే పడడం లేదు, పోలీసులు అంటే పడడం లేదు. పోలీసులను కుక్కలను వాడుకున్నట్టు వాడుకుంటున్నావు, ఎక్కడ పడితే అక్కడ వాడుకుంటున్నావు, నీ స్వతహా పనుల కోసం వాడుకుంటున్నావు. అది కాదు, సమాజం కోసం. సమాజంలో ఎంతోమంది హత్యలు, ఆగహత్యలు అన్నీ జరుగుతున్నాయి, వాటిని కాపాడాలి కదా. నీ కోసం నువ్వు వాడుకోవడం కాదు. ఒక జగన్ వస్తే ప్రజానాయకుడు జగన్ అన్నారు. ప్రజానాయకుడు అన్నప్పుడు ఎటువంటి సెక్యూరిటీ లేకుండా రావాలా? ఒకప్పుడు నువ్వు పాదయాత్ర చేసినావు, ఎటువంటి సెక్యూరిటీ లేకుండా పాదయాత్ర చేసినావు, నిన్ను అందరూ కలిసినారు. సీఎం అయినాక నీకు అంతమంది సెక్యూరిటీ ఎందుకు? నువ్వు ప్రజానాయకుడు అయితే ప్రజల్లో వెళ్ళాలి కదా. వేల మందిని సెక్యూరిటీ పెట్టుకొని నువ్వు ప్రజలు సమస్యలు చెప్పుకోవడానికి దగ్గర కూడా రానికోకుండా అంత సెక్యూరిటీ పెట్టుకుంటే నీకు ప్రజానాయకుడు అని ఎట్లా అంటారు? 2024లో మా నిరుద్యోగుల తరఫున ఖచ్చితంగా జగన్ ఓడిపోవడానికి మేము పట్టం కడుతున్నాము.